యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. హల్లెలూయా. మీరు బాగున్నారా? మీ కుటుంబం బాగుంటుందా? మీ అందరి కొరకు ప్రార్థన చేయడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాం. మీకు ఏమైనా ప్రార్థన వసతులు ఉంటే మాకు ఖచ్చితంగా తెలియపరచండి. ఈ దినాల్లో ఎక్కువ దేవుని సన్నిధిలో గడపటానికి, ఆయన గురించి ధ్యానం చేయటానికి దేవుడు ఎంతగానో సహాయం చేస్తాడు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో ఒక ఆదికాండం నుండి మనము మొదటి అధ్యాయం నుండి కొన్ని విషయాలను మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ఆదికాండం మొదటి అధ్యాయం 12వ వచనం చెబుతుంది, దేవుడు విత్తనం కలిగిన ఫలమును దేవుడు కలుగునగాక అన్నాడంట. దేవుని బిడ్డలారా, మనలను దేవుడు ఏనాడు పేదవాడిగా చేయాలనేది దేవునికి ఉద్దేశం కాదు. మనలను అడుక్కున్న వారుగా చేయాలనేది దేవునికి ఎంత మాత్రము ఉద్దేశం కాదు. ఎందుకంటే ఒకవేళ విత్తనం లేని ఫలాన్ని దేవుడు గనక పుట్టించి ఉంటే, సృష్టించి ఉంటే, అట్ ఏ టైంలో ఒకేసారి తినేసి ఆ తర్వాత ఇంకా ఆదాం పని ఇంకా అంతే, తర్వాత మా ఆదాం ద్వారా పుట్టిన వాళ్ళ సంగతి కూడా అంతే. దేవుడు ఏం చేస్తాడంటే ఫలముల విత్తనం ఇచ్చాడు కాబట్టి మరలా దాన్ని భుజించుకులాగన దేవుడు ఆదామును ఆశీర్వదించాడు. ఎంత మంచి హృదయమో చూడండి. ఈ విత్తనం కలిగిన ఫలమును దేవుడు కలుగునగాక అని చెప్పిన ఈ వాక్యంలో మొదటిగా మీరు గ్రహించాల్సింది ఏంటంటే దేవుని యొక్క విశాలమైన హృదయం. ఒకసారి నేను ఆల్రెడీ మాట్లాడాను, మరికొన్ని ప్రత్యక్షతలు వస్తున్నాయి, అందుకొరకు మరలా నేను ఈ విషయాన్ని గురించి మాట్లాడుతున్నాను. దేవుని యొక్క విశాలమైన హృదయాన్ని దేవుడు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. యేసుక్రీస్తు యొక్క దేవుని యొక్క ప్రేమలో మాత్రమే వెడల్పు, లోతు, ఎత్తు మనకు కనపడుతున్నాయి. వేరే ఏ ఒక్క మనిషిలోనూ పొడవు ఉంటే లోతు ఉండదు, లోతు ఉంటే వెడల్పు ఉండదు, వెడల్పు ఉంటే ఎత్తు ఉండదు. కానీ యేసుక్రీస్తు ప్రేమలో మాత్రమే ఈ యొక్క 4 యాంగిల్ ఉన్నట్టుగా దేవుని బిడ్డలారా ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తున్నాం. నంబర్ 2 ఏంటంటే చూడండి, దేవుడు ఒక ఆశీర్వాదము శాశ్వతమైనది గనక ఏదో ఒక్కసారి ఆశీర్వదించబడి తర్వాత శాపంలోనికి నెట్టేయటం, వాడిని ఉట్టివాడుగా చేయటం దేవుడికి ఇష్టం లేదు. కాబట్టి ఆయన విత్తనం కలిగిన పండును తయారు చేయమంటున్నాడు. సో నువ్వు శాశ్వత కాలము దీవించబడి ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. బైబిల్లో రాయబడి ఉంది, ఇశ్రాయేలుని ఆశీర్వదించటే యెహోవాకు ఇష్టమైందంట. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 1వ వచనంలో మనకు కనపడుతున్నాయి. అది కూడా టెంపరవరీ బ్లెస్సింగ్ కాదు, శాశ్వత కాలం ఆశీర్వదించబడాలనే ఉద్దేశంతోనే మరలా పండించలాగన, మరలా ఫలం ఇచ్చలాగన దేవుడు విత్తనం కలిగిన పండునిచ్చినట్టుగా మనం చూడగలుగుతాం. 3వది ఏంటంటే దేవుని బిడ్డలారా, దేవుడు మన ఆకలి తీర్చేవాడు మాత్రం కాదు, మనలను ఐశ్వర్యవంతులుగా చేసే దేవుడు అనే విషయం మనకు 3వదిగా అర్థమవుతున్నాయి. అవును దేవుని బిడ్డలారా, దేవుడు కేవలం ఆకలి మాత్రం తీర్చేవాడైతే కనుక విత్తనము లేని పండు కలిగిన చెట్టును పుట్టించి ఇంకా అక్కడతో సమాప్తం చేసేవాడు. దేవుని బిడ్డలారా, ఆ విత్తనం ఇచ్చే పండును ఇవ్వటం ద్వారా ఈ భూమిని మనం నింపుతున్నాం. అంతేకాదు, ఒక్క చెట్టు ఉంటే, ఒక్క ఫలం ఇచ్చే చెట్టు ఉంటే అది ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తుందో, ఎంత గొప్ప దీవెన ఇస్తుందో. కాబట్టి దేవుని బిడ్డలారా, పండు ఉన్న వాటిలో విత్తనాన్ని దేవుడు పుట్టించినట్టుగా మనం చూస్తున్నాం. 4వదిగా విత్తనం కలిగిన పండును పుట్టించడంలో మరొక విషయం ఉంది. అదేంటంటే తరతరాలు దీవించబడాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఒకవేళ విత్తనం లేని పండును గనక ఆదాము ముందు పెట్టి ఉంటే ఆదాం తినేసి అక్కడతో సమాప్తమైపోయేది. తరతరాలు తినలాగన దేవుడు విత్తనం ఉన్న పండును దేవుడు పుట్టించాడు. ఆశీర్వాదం అనేది తరతరాలకు వ్యాపిస్తాయి. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క మంచి హృదయాన్ని చూడండి. నువ్వు శపించబట్ట ఎంత మాత్రం దేవుడికి ఇష్టం లేదు, ఒంటరివాడిగా ఉండటం ఎంత మాత్రం ఇష్టం లేదు.
ఆ లేనివాడుగా ఉండటం అంతకంటే ఇష్టం లేదు. పేదవాడుగా బ్రతకటం ఇష్టం లేదు. నువ్వు సమృద్ధి గలవాడుగా ఉండాలన్నదే దేవుని యొక్క ఉద్దేశమని మనకు ఆదికాండం 1వ అధ్యాయం 12వ వచనం ద్వారా అర్థమవుతుంది. ఈ మాటను దేవుడు దీవించిన గాక. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని క్షమించి, మన్నించి, పరిశుద్ధపరిచి, శుద్ధీకరించి ప్రభా తండ్రి, నీ యొక్క ప్రేమ యొక్క లోతు, ఎత్తు, వెడల్పును తెలుసుకోలాగా సాయం చేయమని, ముట్టుమని, అద్భుతం జరిగించమని యేసు నామములో ఇప్పుడే ఈ మాట వింటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని అడుగుతున్నాను. అద్భుతం చేయమని అడుగుతున్నాను. మేలు చేయమని అడుగుతున్నాను తండ్రి. మీరే దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కీర్తన 37:5 మీ వాగ్దానం. ఖచ్చితంగా మీరు, మీ కుటుంబం, మీ తరాలంతా ఆశీర్వదించబడతారు. శాపం విరిగిపోతాయి. ఇది ప్రవచన వాక్. గాడ్ బ్లెస్ యూ.